వరంగల్ కోట గోడని శత్రువులు 3 సార్లు కూలగొడదాం అనుకొని కూడా ప్రయత్నం విఫలమైపోయి ప్రజలని హింసించడం మొదలుపెట్టి వాళ్ళ ఆర్తనాదాల వల్ల రాజుని బయటికి పిలిపించి కోటని కూలగొట్టించిన చరిత్ర మన వరంగల్ ఫోర్ట్దండి. ఈరోజు నేను ఆ వరంగల్ ఫోర్ట్ గురించి చెప్పబోతున్నాను. హాయ్ అండి, హలో, నమస్తే. నేను మీ మాధురి. ఈరోజు వరంగల్ ఫోర్ట్ గురించి చెప్పబోతున్నాను. అలాగే వరంగల్కి వరంగల్ అని పేరు ఎలా వచ్చిందో కూడా చెప్పబోతున్నానండి. పురాతన కాలంలో వరంగల్ పేరు ఓరుగల్లు లేదా ఒంటికొండ లేదా ఏకశిల నగరం అని పిలిచేవారండి. ఓరుగల్లు అంటే అర్థము ఓరు అంటే ఒకటి, గల్లు అంటే రాయి అండి. అంటే ఈ వరంగల్ ఫోర్టులోనే ఉందండి ఒంటికొండ అని. ఆ ఒంటికొండ పైన మన శివాలయము, ఆ ఒంటికొండ చుట్టుపక్కల మొత్తం పొలాలు, చెరువులు ఉండడం వల్ల ఈ ఓరుగల్లుకి ఓరుగల్లు ఒంటికొండ రాయి అని చెప్పేసి వచ్చిందండి ఆ నేమ్. ఆ నేమ్ కూడా రాజులే పెట్టారండి. ఆ రాజులు ఎవరో కాదండి, మన తులువ రాజు, అదేవరాజు మనకి పక్క రాజ్యంలో పరిపాలిస్తూ ఉండేవాడండి. పక్క రాజ్యం అంటే కాకతీయులు ఏలిందేమో హనంకొండనండి. హనంకొండ పక్క రాజ్యం ఈ వరంగల్ తులువ రాజు, అదేవరాజు కింద ఉండేదండి, రాజధాని కింద. అప్పట్లో ఓరుకల్లు అన్న పేరు రాజధాని వాళ్ళకి ఉండేదండి వరంగల్. అయితే మన కాకతీయ రాజులు మిత్రులుగా ఉన్నంతసేపు బాగానే ఉందండి. ఆ మిత్రరాజు అయిన అదేవరాజు వెన్నుపోటు పొడవడానికి అని చెప్పేసి 3 పక్క రాజ్యాల వాళ్ళని కలుపుకొని ఈ రాజ్యంపైకి దండెత్తుకొని వద్దామని చెప్పేసి ప్లాన్లు వేస్తున్నాడండి. ప్లాన్లు వేసే టైంలో రుద్రమ్మదేవి కనిపెట్టి వాళ్ళ మీదకి విరుచుకుపడిందండి. అంటే వీరవనితలాగా, కాళీమాతలాగా వాళ్ళ మీద విరుచుకుపడి 3 రాజ్యాల ప్రజలతోనే పోరాటం చేసి అయినా కానీ ఆమెని ఓడించలేకపోతున్నారని చెప్పి ఈ అదేవరాజు ఏం చేశాడంటే వెనుక నుండి వెన్నుపోటులాగా ఆమెని కత్తితో దాడి చేశాడండి. అప్పుడు ఆమె వీరమరణం చెందిందండి. అంటే అయినా కానీ పోరాడుతూ ఆమె చనిపోయిందండి. అయితే ఈ వీరవనిత మన రుద్రమ్మదేవికి మగ సంతానం లేరండి. మగ సంతానం లేరని చెప్పేసి ఆమె కూతురు కొడుకు అయిన ప్రతాపరుద్రుడిని దత్తత తీసుకుంది. ఈ ప్రతాపరుద్రుడిని దత్తత తీసుకోవడమే కాదండి, ఓటమి ఎరగని మహారాజుగా తీర్చిదిద్దిన ఘన చరిత్ర అండి ఆమెది. ఓటమి ఎరగని మహాచక్రవర్తి ఇది అంతా ఎలా కోల్పోయాడో, ఎందుకు ఇలా మొత్తం కోట గోడల్ని కూలగొట్టాల్సిన అవసరం ముస్లిం రాజులకి ఎందుకు వచ్చిందో నేను ఈ కథలో చెప్తాను. కాకతీయ రాజులు 200 సంవత్సరాలు పైగా పరిపాలించారండి. అంటే 12వ శతాబ్దం నుండి 14వ శతాబ్దం వరకు పరిపాలించాడండి. పోలరాజు కాలం నుండి మనకి ప్రతాపరుద్రుడి కాలం వరకు పరిపాలించాడు. అంటే 200 సంవత్సరాలు. ఆ 200 సంవత్సరాల్లో రుద్రమ్మదేవి తండ్రి గణపతి దేవుడు 60 సంవత్సరాలు పాలించాడు. ఆ తర్వాత రుద్రమ్మదేవి 25 సంవత్సరాలు. ఆ తర్వాత రుద్రమ్మదేవి దత్తత తీసుకుందని చెప్పాను. ఆ ప్రతాపరుద్రుడు 50 సంవత్సరాలు పరిపాలించారండి మన ఈ కాకతీయ రాజులు. నేను ఈ 3 యోధుల పేరే ఎందుకు చెప్తున్నానంటే ఆ 3 యోధులు మన ఈ కాకతీయుల కోట గోడలని కానీ, ఈ కాకతీయ శిల్పాలని కానీ, దేవాలయాలు కానీ ఈ 3 యోధులు కట్టించారండి. అసలు అయితే గణపతి దేవునికి మగ సంతానం లేక కమాండర్ ఇన్ చీఫ్ని తన సింహాసనం పైన కూర్చోబెట్టి తాత్కాలిక రాజుగా ప్రకటించారండి. ఆ టైంలో గణపతి దేవుడికి ఆరోగ్యం క్షీణించింది. అయితే ఆరోగ్యం క్షీణిస్తున్న టైంలో ఇప్పుడు అబ్బాయిలు సింహాసనం లేకపోతే చుట్టుపక్కల ఉన్న రాజ్యాలు ఎక్కడ దండెత్తుకొస్తాయో అని చెప్పేసి ఆ కమాండర్ ఇన్ చీఫ్ని రుద్రదేవుడిని తాత్కాలిక రాజు కింద కూర్చోబెట్టారండి. ఇంకొక కథ కూడా ఉంది. ఏంటంటే రుద్రమ్మదేవిని అబ్బాయిలాగా గెటప్ వేసి సింహాసనం పైన కూర్చోబెట్టారని మనకి రుద్రమ్మదేవి సినిమాలో చూపించారు. అనుష్క నటించింది ఆ మూవీలో. అయితే ఆ కథ నాకు కొంచెం నిజంగా కొంచెం ఫాల్స్గా అనిపించిందండి. సో నేను ఈ హిస్టరీ ప్రకారంగా మీకు ఇప్పుడు కథ చెప్పబోతున్నాను. ఏంటంటే గణపతి దేవుడి కింద పనిచేసిన రుద్రదేవుడు కొన్ని సంవత్సరాలు పాలించాడండి. రుద్రదేవుడు కొన్ని సంవత్సరాలు పాలించిన తర్వాత ఆయన ఎదురులేని వీరత్వానికి, విధేయతకి మెచ్చుకొని కొంత భూమిని ఆయనకి బహుమతి కింద గణపతి దేవుడు ఇచ్చాడండి. భూమిని పాలంపేట వద్ద 60 కిలోమీటర్ల దూరం అండి. ఇప్పుడు మన వరంగల్ నుండి 60 కిలోమీటర్ల దూరంలో పాలంపేట వద్ద ఆయనకి భూమిని కొంత బహుమతిగా ఇచ్చాడండి. అది ఆ రుద్రదేవుడి హయాంలో మనకి 1000 స్తంభాల గుడి కట్టించాడండి. రుద్రదేవుడే కట్టించాడన్న అది ఆనవాళ్ళు కూడా దొరికాయి ఇప్పుడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి. రుద్రదేవుడి తర్వాత రాణి రుద్రమ్మదేవి పరిపాలించిందని, రాణి రుద్రమ్మదేవి 20 సంవత్సరాలు పరిపాలించిందని చరిత్రలో ఉందండి. ఆ తర్వాత ప్రతాపరుద్రుడు
2 అని పిలుస్తారండి. ప్రతాపరుద్రుడు 2 50 సంవత్సరాల వరకు పరిపాలించాడు. ఆయన ప్రతాపరుద్రుడు పరిపాలించిన అన్ని సంవత్సరాలు స్వర్ణయుగంగా అని కూడా కొలుస్తారండి. స్వర్ణయుగం అంటే అంత ప్రజలు అంత సంతోషంగా అంత బాగా ఉండేవాళ్ళంట అండి ఆయన ఉన్న కాలంలో. అప్పుడు ఇంకా అదే కాకుండా ఆయన ఉన్న కాలంలో ఆయనకి బంగారు గనులు దొరికాయని చెప్పేసి అసలు బంగారం రాశుల కింద మొత్తము బజార్లో పెట్టి అమ్మేవాళ్ళని చెప్పేసి అంత చరిత్ర ఉందండి ఆయన పరిపాలించిన టైంలో. ప్రతాపరుద్రుడు అమ్మమ్మ ఆయన రుద్రమ్మదేవిని వెన్నుపోటు పొడిచారని చెప్పేసి ఆయన 3 రాజ్యాల మీద దండెత్తి విజయం సాధించాడండి. 3 రాజ్యాలను కూడా ఎలా అంటే పకడ్బందీగా వ్యూహ రచన ఒకటి చేసేసి ఒక రాజ్యానికి కొంత సైన్యాన్ని, ఇంకో రాజ్యానికి కొంత, అట్లా 3 రాజ్యాల మీదకి పంపించాడు. 3వ రాజ్యం మాత్రం ఎవరైతే అదేవ రాజు చంపేశాడో అలా వెన్నుపోటు కింద, ఇంకా ఆయన్నే స్వయంగా వెళ్ళి ఇంకా ఆయనతోని యుద్ధం చేసేసి విజయం గెలుచుకొని వచ్చాడండి. ఎందుకు అంత సాహసం తీసుకున్నాడు? ఒకవేళ అటు ఇటు అయినా కానీ కాకతీయ సామ్రాజ్యమే కూలిపోయేదని తెలిసి కూడా ఆయన రుద్రమ్మదేవి పగ కింద అనుకొని ఇంకా వాళ్ళ మీదకి ఒక సింహంలాగా దండ ఎత్తి వాళ్ళని చంపేశాడన్న చరిత్ర ఉందండి. మనం ఈ కోట గోడల పైన ఎక్కువ సింహాలని, ఏనుగుల్ని చూడొచ్చండి. సింహాలు, ఏనుగులు నేను ఆల్రెడీ రామప్ప టెంపుల్ గురించి చెప్పాను కదండి. సింహాలు, ఏనుగులు ఎప్పుడు కాకతీయ శిల్పాల్లో ఖచ్చితంగా ఉంటాయండి. ఎందుకంటే స్ట్రెంగ్త్ అండ్ కరేజ్కి సింబాలిక్గా వాళ్ళు ఎప్పుడు సింహాలు, ఏనుగులు ఉంచుతారంట అండి. ఆయనకి అసలుకి ఓటమి ఎరగని మహారాజు అనే గుర్తింపు కూడా ఉందంట అండి. ఇంకొక ఆయన పాలనను మెచ్చుకొని స్వయంగా శివయ్యనే వెలిసాడని కూడా అంటారండి. ఒకరోజు ఓరుగల్లు మన ఇటు వరంగల్ సైడ్ ఒకరోజు రైతులు పొలం పని నుండి పంట అంతా ఇంటికి తీసుకెళ్తున్న టైంలో ఎడ్ల బండి చక్రం అంట మట్టిలో కూరుకుపోయి ఆ చక్రం అంతా బంగారం మయం అయిపోయిందంట అండి. అంత ఆశ్చర్యాన్ని చూసిన రైతులు ప్రతాపరుద్ర దేవుడికి వెళ్ళేసి ఇగో ఇక్కడ ఇలా బండి చక్రం ఇలా బంగారమయం అయిపోయిందని చెప్పగానే విని ఆ రాజు అక్కడ తవ్వకాలు జరిపించాడంట అండి. తవ్వకాలు జరిపించగానే స్వయంగా శివయ్య లోపటి నుండి భూగర్భంలో నుండి వెలిసినట్టు కనిపించాడంట. అయితే అక్కడ స్వయంభూ శివలింగం వెలిసిందని చెప్పేసి అప్పుడు రాజులు ఆ గుడిని కూడా మీకు చూపిస్తానండి. నేను ముందు ఇంకా ఆ గుడిని కూడా మీకు చూపిస్తాను. ఆ గుడి కూడా ఉంది ఇప్పటికి. ఇక్కడ కనిపిస్తున్న సింహాసనము మేము రాజసింహాసనం అనుకున్నామండి, కానీ రాజసింహాసనం కాదంట. రాజసింహాసనము రాజుల భవనం కూడా ఇక్కడెక్కడ ఆనవాళ్ళు కూడా కనపడలేదని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారంట. ఆ సింహాసనం మాత్రం వాళ్ళ సింహాసనం లాగా ఉందని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. కానీ ఇప్పుడు అన్ని తవ్వకాలు జరుగుతున్నాయి, అన్ని పరిశోధకులు జరుగుతున్నాయి. ఇక్కడ కనపడుతున్న కోట ఇంకొక రకంగా ఏంటంటే ఆ శివయ్యకే వాళ్ళు కట్టించిన భవనం లాగా కూడా గుర్తించబడింది అంట. ఇప్పుడు 4 తోరణాలు ఉన్నాయి కదండి. 4 తోరణాల నుండి ఆ 4 కీర్తి తోరణాలు గుడికి ద్వారాలు అని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారండి. రాణి రుద్రమ్మదేవి 1289 వరకు పరిపాలించిందండి. తర్వాత ప్రతాపరుద్రుడికి బాధ్యత అప్పచెప్పింది. ప్రతాపరుద్రుడు ఓటమి ఎరగని చక్రవర్తిగా పేరు తెచ్చుకున్న తర్వాత ఒక సైనికుడు నార్త్ సైడ్లో పాలిస్తున్న అల్లావుద్దీన్ ఖిల్జీకి వార్త అందించాడండి. వార్త అందించగానే మన ప్రతాపరుద్రుడిని తక్కువ అంచనా వేసి యుద్ధానికి పన్నాగాలు పన్ని యుద్ధం చేశారండి. మనకి ఇటు సైడ్ వచ్చి అంటే 3 సార్లు యుద్ధం చేశారండి. ఫస్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం 8 టైమ్స్ యుద్ధం చేశాడంట అండి. ఒక అల్లావుద్దీన్ ఖిల్జీయే 8 టైమ్స్ యుద్ధం చేసి 7 సార్లు ఓడిపోయాడంట అండి. 8వసారి మాత్రం 5 నెలలు చుట్టూ ముట్టడి చేసి ఆహార ధాన్యాలు కూడా లోపలికి పోనివ్వకుండా చాలా కష్టపెడితే ఇంకా లోపల ఉన్న సైనికులు దప్పికలకి ఆహారానికి పాపం వాళ్ళు చాలా కష్టపడుతున్నారని అప్పుడు రాజుగారు డీల్ కుదిరించుకున్నారంట అండి. వచ్చిన అతను ఎవరంటే జనరల్ కాఫర్. ఈ రాజులు జనరల్స్ని పంపించే వాళ్ళు కదండి యుద్ధానికి. అయితే జనరల్ కాఫర్తోని డీల్ కుదిరించుకున్నారు. ఆ డీల్లో మనకి బాగా విలువైన కోహినూర్ వజ్రం కూడా ఆ ఢిల్లీ సుల్తాన్కి అప్పచెప్పారన్న చరిత్ర. ఆ డీల్లో 2000 క్యామల్స్ నిండా బంగారం తీసుకెళ్లారు. అదే కాకుండా ఇంకో షరతు ఉందండి. షరతు ఏంటంటే ప్రతాపరుద్రుడు ప్రతిరోజు ఢిల్లీ సైడ్ చూసుకుంటూ నమస్కరించాలన్న షరతు పెట్టారు. మళ్ళీ అది కాకుండా ఇయర్లీ ట్యాక్స్ కింద కొంత బంగారం అప్పచెప్పాలన్న అది నియమం కూడా పెట్టారండి. ఇన్ని షరతులతో కూడిన ఇది డీల్ కుదిరించుకొని ఆ కాఫర్ వెనక్కి తిరిగాడన్న చరిత్ర ఉందండి.
కొంతకాలానికి అలావుద్దీన్ ఖిల్జీ చనిపోయారు అన్న వార్త వచ్చింది. అలావుద్దీన్ ఖిల్జీ చనిపోయారన్న వార్త రాగానే ఇంకా ప్రతాపరుద్రుడు పన్ను కట్టడం ఆపేశాడండి. అయితే ఈ జనరల్ కాఫర్ ఏం చేశాడు, అలావుద్దీన్ ఖిల్జీ ఆయన చిన్న కుమారుడిని సింహాసనం పైకి ఎక్కించి ఆయన పరిపాలించడం మొదలుపెట్టాడు. ఆయన పరిపాలించడం మొదలుపెట్టగానే ఇంకా అది చూసి తట్టుకోలేని అలావుద్దీన్ ఖిల్జీ మొదటి కొడుకు ఇంకా ఈ కాఫర్ని చంపించేశాడండి. దొంగచాటుగా చంపించిన తర్వాత ఇంకా అతను సింహాసనం ఎక్కాడు. సింహాసనం ఎక్కిన టైంలో ఇంకా ఈ ప్రతాపరుద్రుడు ట్యాక్స్ కట్టడం లేదని చెప్పేసి ఇంకా ఫస్ట్ వార్త కింద పంపించినా కూడా ప్రతాపరుద్రుడు ఇంకా ట్యాక్స్ కట్టకపోగా మళ్ళీ తర్వాత రెండోసారి మన ఈ కోట మీదకి దండ ఎత్తడానికి వాళ్ళు వచ్చారండి. దండ ఎత్తడానికి వచ్చినప్పుడు కూడా చాలాసేపు పోరాడిన తర్వాత మళ్ళీ డీల్ కుదిరించుకున్నాడంట ప్రతాపరుద్రుడు. ఏమనంటే కొన్ని వేల గుర్రాలని, కొన్ని వేల ఏనుగుల్ని, కొంత ధాన్యాన్ని ఇంకా అవన్నీ అప్పచెప్తానని చెప్పేసి డీల్ కుదిరించుకోగానే మళ్ళీ అలావుద్దీన్ మొదటి కుమారుడు ఎవరంటే ముబారక్ ఆయన వెనుతిరిగాడు. ఇంకా వెనుతిరిగిన తర్వాత ఇక మళ్ళీ ట్యాక్సులు కట్టడం మొదలుపెట్టాడండి ప్రతాపరుద్రుడు. ఇంకా ఇదంతా జరుగుతున్న టైంలో ఇంకా ఢిల్లీలో చేతులు మారిపోయి ఇంకా సింహాసనాలు మారిపోయి ఒకరికొకరు తర్వాత తుగ్లక్స్ పాలన వచ్చిందండి. తుగ్లక్స్ పాలన 1320లో వచ్చిందండి. 1320లో తుగ్లక్ తన కుమారుడైన ఉలుగ్ ఖాన్ని మళ్ళీ దండయాత్రకు పంపించాడు. ఎందుకంటే మళ్ళీ ప్రతాపరుద్రుడు ట్యాక్స్ కట్టడము మానేశాడు. అక్కడ ఢిల్లీలో అందరూ చేతులు మారిపోయాయి, సింహాసనం మారిపోయిందని ఇంకా మళ్ళీ ట్యాక్స్ కట్టడం మానేయగానే ఇంకా మళ్ళీ ఉలుగ్ ఖాన్ మళ్ళీ వచ్చాడండి కోటపైకి దండ ఎత్తడానికి. ఇంకా ఆ టైంలో కూడా కోట గోడల్ని ఎంత కూల్చడానికి ట్రై చేసినా కానీ అస్సలు కోట గోడలు లేదంట అండి. ఒక 25 రోజుల పాటు ఇక అట్లా ముట్టడి చేసిన తర్వాత ఎవరో ఇంకా ఉలుగ్ ఖాన్ తండ్రి చనిపోయాడని చెప్పేసి వార్త చెప్పగానే ఉలుగ్ ఖాన్ సైన్యం మొత్తం వెనుతిరిగిందంట అండి. అంటే 1,00,000 మంది సైన్యంతో వచ్చాడంట కోటపైకి దండ ఎత్తడానికి. ఇంకా వెనుతిరగగానే ఇంకా ఏం చేశాడు ప్రతాపరుద్రుడు, రిలాక్స్ అయిపోయాడు. ఇక మనకి ఏంది ఇప్పుడల్లా ఎవరు రారే అని చెప్పేసి అట్లా రిలాక్స్ అయిపోయాడు. ఇంకా 4 to 5 months తర్వాత మళ్ళీ ఏం చేశాడు ఈ ఉలుగ్ ఖాన్ మళ్ళీ 63,000 మంది సైన్యంతో దండ ఎత్తుకొచ్చాడు. అంటే మామూలు సైన్యం కాదండి, వాళ్ళు బాణాల వర్షం కురిపించే సైన్యాలన్నమాట. ఇంకా 63,000 మంది సైన్యంతో దండ ఎత్తుకొచ్చేసి ఇంకా 5 నెలల పాటు కోటను మొత్తం ముట్టడి చేసేసి వాళ్ళని బంధించేశారు. అయితే ఇంకా అంతకు ముందు ఇలాంటి చాలా జరిగి ఉండడం వల్ల మన ప్రతాపరుద్రుడు తెలివిగా ఏం చేశాడంటే ఆహార ధాన్యాలు అన్ని స్టోర్ చేసుకొని ఉండడము, వాటర్ ఇక మొత్తం స్టోర్ చేసుకోవడానికి చిన్న చిన్న చెరువుల్ని నిర్మించాడంట. మొత్తము ఇంకా ఆహారాన్ని స్టోర్ చేసుకోవడానికి పెద్ద పెద్ద భాండాగారాలని నిర్మించాడంట. అవన్నీ ఇప్పటికి కూడా మనం చూడొచ్చండి. కోట చుట్టుపక్కల మొత్తం చిన్న చిన్న చెరువులు కూడా ఉంటాయి, చాలా ఉంటాయి అన్నమాట. అలా అక్కడక్కడనే మొత్తం పచ్చటి పొలాలు ఇంకా అన్నీ అట్లా మొత్తం ఆ కోట లోపలనే ఉండేలాగా చూసుకున్నాడు. అయ్యేసరికి ఈ 5 months పాటు కోటను ముట్టడి చేసినా కానీ రాజుగారు బయటికి రాకపోవడము, ఈ కోట గోడలు కూలకపోవడము, ఆయన ఎంత చేసినా కూడా ఎంత ప్రయత్నించినా కూడా చేయకపోవడం వల్ల ఈ ఉలుగ్ ఖాన్ చాలా ఫ్రస్ట్రేటెడ్ అయిపోయి పెద్దగా అరుచుకుంటూ కోట చుట్టూ ఆయన పేరుని పలుకుతూ తిరిగేవాడంట అండి. ఈ ఉలుగ్ ఖాన్ తుగ్లక్ చాలా క్రూరమైన వాడు. ఎంత క్రూరమైన వాడంటే ఆయన ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదంట. ఒక రాజులాగా అయితే అస్సలు ప్రవర్తించడంట. ఎప్పుడు ఎంత ఒక క్రూరంగా అనిమల్ లాగా బిహేవ్ చేస్తాడో కూడా తెలియని ఒక రాజు అంట. అయ్యేసరికి చాలామంది ప్రజలు భయపడిపోయారు. అయితే ఈ ఒక సైనికుడు వచ్చేసి ఉలుగ్ ఖాన్ దగ్గరికి వచ్చేసి వాళ్ళు ఈ రకంగా బయటికి రాడు ఆ రాజు, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఎందుకంటే ఈ రాజులు సెంటిమెంటల్ ఫూల్స్, ఈ పీపుల్స్ అంటే వాళ్ళు ప్రాణం ఇస్తారు, అందుకే ప్రజల్ని మనం హింసిస్తే వాళ్ళు బయటికి వస్తారు అన్న ప్లాన్ చెప్పాడంట. అయితే సరే లాస్ట్ ప్రయత్నం కింద ఆ ప్లాన్
వర్కౌట్ చేద్దామని చెప్పేసి ఆడవారిని మగవారిని అందరినీ లాక్కొచ్చి ఆ కోట ముందు హింసించడం మొదలుపెట్టాడంట అండి. మగవారిని మాత్రము తలకిందులుగా వేలాడదీసేసి కొట్టడము, వాళ్ళ పెద్ద పెద్ద కేకలు పెడుతుంటే చూసి ఆనందించడము, అంత క్రూరంగా ప్రవర్తించాడంట. ఆడవారిని మాత్రము ఆ కోట ముందే మానభంగం చేయించి తన సైనికులతోని వాళ్ళ ఆర్తనాదాలని రాజుకి ఇనుపడేలాగా అంత క్రూరంగా బిహేవ్ చేసేసరికి ఇంకా రాజుగారు తట్టుకోలేక కోట గోడల్ని ఓపెన్ చేయబోతే ఇంకా మంత్రులు అడ్డుకున్నారంట అండి. మంత్రులు అడ్డుకొని రాజుగారు ఇప్పుడు మీరు బయటికి వెళ్తే ఇంకా వాళ్ళు క్రూరంగా మిమ్మల్ని చంపేస్తారు అని చెప్పేసి అడ్డుకున్నా కానీ నా ప్రజల ఆర్తనాదాలను విని నేను ఇక్కడ ఆల్రెడీ ప్రశాంతంగా ఉండలేను నేను అని చెప్పేసి ఇంకా ఆయన బయటికి వెళ్ళిపోగానే ఇంకా వెంటనే ఆయనని బంధించేశారండి. వాళ్ళు బంధించగానే ఇంకా ఇదంతా విని ఆయన తట్టుకోలేక ఇంకా మార్గమధ్యంలో ఢిల్లీకి తీసుకెళ్తున్నారు ఆయనను బంధించేసి. మార్గమధ్యంలో నర్మదా నదిలో దూకి చనిపోయారన్న చరిత్ర కూడా ఉందండి. ఆ ప్రతాపరుద్రుడు ఆయన అంత ప్రజల కోసం ఆయన ప్రాణత్యాగం చేసిన ఘన చరిత్ర అండి మన కాకతీయ రాజులది. చూడండి ఎంత క్రూరంగా బిహేవ్ చేసిన రాజుల్ని సైతం వాళ్ళు లెక్క చేయకుండా ప్రజల కోసం ఎంత ప్రాణత్యాగం చేయడానికైనా సిద్ధపడ్డారండి. ఇప్పుడు మీకు కనిపిస్తున్నది పక్కన ఉన్న ఏకశిల చిల్డ్రన్ పార్క్ అండి. ఏకశిల చిల్డ్రన్ పార్క్లో ఒక కోట కూడా ఉంది. ఆ కోటని ఒంటికొండ అంటారు. పక్కనే ఉన్న చిన్న చెరువుని గుండు చెరువు అంటారండి. అది కూడా చాలా ఫేమస్. 200 సంవత్సరాలు పాలించిన కాకతీయ రాజుల చేతిలో ఎంత సంపద ఉందో ఇప్పుడు నేను చెప్పాను కదండి. చూడండి అంత సంపద ఉన్నప్పుడు మన వరంగల్ చాలా పెద్ద సిటీ అయిపోయేదండి. కానీ అదంతా తుగ్లక పాలవ్వడం వల్ల మొత్తం వరంగల్ తన వైభవాన్ని మొత్తం కోల్పోయిందండి. అప్పుడు కాకతీయ రాజుల టైంలోనే వైభవం అంతా కోల్పోయింది. ఇలా మనం చెప్పుకుంటూ పోతే మన యోధుల కథలు అస్సలకి అయిపోవండి. అంటే ప్రతి ఒక్క యోధుని కథ ఒక చరిత్ర అండి. కొన్ని బుక్కులు కూడా సరిపోవు వాళ్ళ చరిత్రలు చెప్పాలంటే. నేను చాలా స్వీట్ అండ్ షార్ట్గా చెప్పాను. అంటే మనకి ఈ పార్క్ గవర్నమెంట్ కట్టించిందండి పిల్లల కోసం. ఉల్లుక్కను ప్రజల్ని ఎంత హింసించినప్పటికీ సాటిస్ఫై అవ్వక ఇంకా కాకతీయులు వాళ్ళది మొత్తం అది చరిత్ర ఉండకూడదని అన్ని కూలగొట్టిచ్చేసి మాత్రం ఈ తోరణాలు మాత్రం ఉంచేశాడండి. అయితే ఆ ఉల్లుక్కనికి అర్థం కాని విషయం ఏంటంటే ఈ తోరణాల్లోనే కాకతీయుల చరిత్ర ఉందన్న విషయం ఆయనకి అర్థం కాలేదండి. ఒక్కొక్క తోరణం ఒక్కొక్క కథ చెప్తుందండి. అందులో ఉన్న శిల్పాలు ఒక్కొక్క చరిత్ర చెప్తాయండి. కేవలం అలంకారం కోసమే ఈ కీర్తి తోరణాలు అనుకొని వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారండి. కోటలో ఉన్న 4 కీర్తి తోరణాలు ఇప్పుడు శిథిలావస్థలో ఉన్నాయండి. ఒకప్పుడు అవి గొప్ప శివాలయానికి ప్రవేశ ద్వారాలు అని చెప్పేసి కూడా అనుకునేవాళ్ళు. తెలంగాణ స్టేట్ సెపరేషన్ అయ్యాక ఇగో ఈ కళాతోరణం మనం లోగో కింద కూడా చూడొచ్చండి. మన స్టేట్ కీర్తి తోరణం పైన డిజైన్స్ వాళ్ళ వైభవానికి వాళ్ళ రాజసానికి గుర్తులండి. 4 పాదాల పైన ధర్మం నడుస్తుంది అనే చిహ్నం కూడా వీటిపైన వాళ్ళు శిల్పాల రూపంలో చెక్కారు. 4 స్తంభాలలో 2 స్తంభాల పైన గర్జిస్తున్న సింహం ఉంటుందండి. గర్జిస్తున్న సింహం వాళ్ళు ఎదురులేని నాయకత్వానికి నిదర్శనాలండి. మళ్ళీ అది కాకుండా పైన మొసలు ఉంటుందని మొసలి తల పైకెత్తి చూసే దానికి సింబల్ వాటర్ ఫుల్గా సమృద్ధిగా వాళ్ళ కాలంలో ఉండేవన్న అర్థము. మళ్ళీ అటు మొసలి పక్కన తీగల కింద లతలు తీగలు అలా చుట్టుకొని ఉంటున్నట్టు కూడా డిజైన్ చేశారండి. అవేంటంటే పారే నదులకి కుంటలకి వాళ్ళకి ఎక్కడ కొదవలేదన్న అర్థము. మనము హంసల్ని కూడా చూడొచ్చండి. హంసలు వాళ్ళ ట్రాన్స్పరెన్సీకి నిదర్శనము. మనం అన్ని స్తంభాల పైన హంసలని చూడలేమండి. కుబేర్లు ఉంటారండి హంసల స్థానంలో. కుబేర్లు ఏంటంటే వాళ్ళ రాజ్యంలో ధాన్యానికి కానీ ఇంకా దేనికి కొదవ లేకుండా ఉండేదని కుబేర్లని పెట్టారండి. మనము సెకండ్ స్టెప్లో తీగలుగా ఉన్నాయి చూస్తున్నాం కదండి డిజైన్లో. అంటే అవి వజ్రాలు వైడూర్యాలు ఈ ముత్యాలతోని అల్లిన అది మాలలు అని చెప్పేసి మనం చెప్పొచ్చండి. అంటే వాళ్ళ రాజ్యంలో ఇంకా ఇవన్నీ దొరికేవని చెప్పేసి నేను ఆల్రెడీ కథలో చెప్పాను కదండి. రాసుల కింద పోసి అమ్మేవాళ్ళు అని చెప్పేసి ముత్యాలు వజ్రాలు బంగారం అంతా రాసుల కింద పోసి అమ్మేవాళ్ళంట అండి. ఇక గర్జిస్తున్న సింహాలు నేను చెప్పాను కదా 2 స్తంభాలకు ఉంటాయని గర్జిస్తున్న సింహాలు. ఇక పైన ఇలా బోర్లు ఇచ్చినట్టు ఉన్నాయి చూడండి. ఆ కుండలు 7 ఉంటాయండి. ఆ 7 కుండలు ఏంటంటే సప్తమాత్రికలు గ్రామ దేవతల కింద కొలిచేవారంట అండి. 7 కుండలు 7 దేవతలు సప్తమాత్రికలు అని అర్థము.
ఎక్కడండి కాకతీయుల చరిత్రలు కూల్చేశారు. ప్రతి ఒక్క తోరణంలో వాళ్ళ వైభవం కనపడుతుంది చూడండి. ప్రతి ఒక్క తోరణంలో వాళ్ళు ఎక్కడెక్కడ ఏమేం చేశారో అన్నది కూడా శిల్పాల రూపంలో మనకి చెప్పడం జరుగుతుంది. గణపతి దేవుడు ఆనాటి కాలంలో 3 గట్టి గోడలు వలయాకారంలో శత్రువులను భయపెట్టేలా తయారు చేయించాడంట అండి. అంటే గణపతి దేవుడి కాలంలోనే ఇవి కట్టించాడు. కాకపోతే కొంచెం చిన్నగా కట్టించాడు. దాని తర్వాత రుద్రమ్మదేవి ప్రతాపరుద్రుడు ఆ గోడల్ని కొంచెం ఇంకాస్త హైట్ పెంచడం జరిగిందండి ఆ రోజుల్లో. అంటే కోట ఎత్తుని ఇంకా ఈ 3 యోధులు మాత్రమే పెంచారన్నది చరిత్రలో ఉంది. గణపతి దేవుడు మాత్రం ఫస్ట్ మట్టి కోట చుట్టూ కట్టించాడంట అండి. దాన్నే ధరణికోట కూడా అంటారు. ధరణికోట అన్న మట్టి గోడ అన్న ఒకటే అండి. అయితే ఇప్పుడు మనము అవి కూడా చూడొచ్చు. కాకపోతే ఆ మట్టి మొత్తము కొంచెము వానకి తడిచిపోయి అక్కడ చెట్లు పెరిగాయండి ఆ మట్టి గోడ చుట్టూ. సెకండ్ది రాతి గోడ అండి. రాతి గోడ అంటే మొత్తం గ్రానైట్ రాయితోని మొత్తం పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొని వచ్చి లైన్గా పేర్చి అదొక కోటలాగా కోట చుట్టూ గోడలాగా కట్టించడం జరిగిందండి. అంటే మనం ఇప్పుడు కాంక్రీట్ నింపి లేకపోతే కొంచెం సిమెంట్ నింపి అట్లా రాయికి సందులు అలా పెడతాం కదా. కానీ అలా కాకుండా ఒక రాయి అమ్మటి ఒక రాయి అలా పేర్చి, అంటే ఇప్పుడు మనం ఆ రాళ్ళని చూసుకున్నా కానండి అవి కరెక్ట్గా ఒకే రకంగా కూడా ఒకే సైజు ఒకే షేప్లో కూడా ఆ రాళ్ళు ఉండవంట అండి. దానివల్ల అలా వాళ్ళు కుదేయడం జరిగింది. దాన్ని అట్లా నిలబెట్టి ఇప్పటికీ కూడా అంటే 900 సంవత్సరాలు అయినా కూడా ఆ గోడ ఇప్పటికీ కూడా మనము వరంగల్ చుట్టూ చూడవచ్చు అండి. వరంగల్ సరిహద్దుల్లో మొత్తం ఆ కోటని ఎక్కడైనా మనకి కనపడుతుందంటే చుట్టూ అట్లా. అది రెండో గోడ అండి. ఇప్పుడు మట్టి గోడకి ఈ రాతి కోటకి మధ్యలో నీటి కోట అనేది కూడా ఉండేదంట అండి. నీటి కోట అంటే దాంట్లో అన్ని మొసళ్ళు పెంచేవాళ్ళంట. ఆ మొసళ్ళు వాళ్ళకి కాపలా కాస్తూ ఉండేవి. ఆ నీటి అంటే మట్టి కోట, తర్వాత నీటి కోట, తర్వాత రాతి కోట ఇలా దాటుకొని రావాలండి. ఆ నీటి కోట అంటే మధ్యలో ఒక స్విమ్మింగ్ పూల్ టైప్లో ఒక పెద్ద నీటి కోటని కట్టించేసి దాంట్లో మొసళ్ళు ఇప్పటికి కూడా మనము ఆ రాతి కోట దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఇప్పుడు చూడొచ్చండి. అది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న దాన్ని ఒంటికొండ అంటారంట అండి. దాని చుట్టుపక్కల ఉన్న వాటర్ నీటి చెరువు లాగా ఉంది చూడండి. దాన్ని గుండు చెరువు అని పిలిచేవాళ్ళంట అప్పట్లో. ఇప్పుడు మనం జూమ్ చేసి చూస్తే చుట్టూ చూడండి ఎంత పెద్ద ఊరో. ఇదంతా ఇప్పుడు మనం మనుషులు నిర్మించుకున్నాం కానీ ఆ చుట్టూ ఉన్నది అదంతా కోట సరిహద్దులు. అది మొత్తము మూడు వరుసల కింద వలయాకారంలో కట్టిన కోట చుట్టూ ఉన్న గోడలండి అవి. చూడండి ఎంత కొంచెం కూడా సందు లేకుండా ఇలా పక్కనే రాళ్ళని పెట్టి చేయరు. ఏమో ఆ కాలంలో అసలు ఏ టెక్నాలజీ లేని కాలంలో వాటిని ఎలా కట్టారు అన్నది కూడా మనకి ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. కొంతమంది ఏమో ఏనుగుల చేత కట్టించారంటున్నారు, కొంతమంది ఏమో బలమైన మనుషుల చేత నిర్మించబడిందని చెప్తున్నారు. ఇప్పుడు కనిపిస్తున్న ఆ కోట ఇదే అండి నేను అంటున్నా. ఈ కోట దగ్గర మనకి ఇది నీటి కోట అని చెప్పానే. ఈ కోట లోపల ఉండిద్దండి నీటి కోట అనేది. అందులో మొసళ్ళు వదిలిపెట్టే వాళ్ళంట. పైన మనకి బురుజుల టైపు ఉన్నాయి చూడండి. వాటిలో నుండి వాళ్ళు బాణాలు వదిలేసే వాళ్ళంట. ఎవరైనా శత్రువులు వస్తే మాత్రం దాంట్లో నుండి సైనికులు బాణాలు గుండ్లని అట్లా వదిలేసే వాళ్ళంట, వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడం కోసం. ఇదిగోండి వీటికి మనకి మెట్లు కూడా కనపడతాయండి. పైకి ఎక్కి సైనికులు ఎప్పుడైనా శత్రువులు వచ్చినప్పుడు పైన ఎక్కి వీటి మధ్యలో నుంచొని వచ్చిన శత్రువులని వాళ్ళు బాణాలతో కొట్టడానికి ఇంకా అలా చూడండి ఎంత ఎత్తున. ఇప్పుడు మనం ఈ కాలంలో అయితే ఇంత ఎత్తున అయితే మనం కట్టించలేకపోయే వాళ్ళం కావచ్చు. అందుకే అండి 3 సార్లు యుద్ధానికి వచ్చినా కానీ కనీసం కోట గోడల్ని కూడా వాళ్ళంతా కూల్చలేకపోయారంట అండి. ఈ బురుజులు అంతకుముందు 75 ఉన్నాయి అని చెప్పేసి చరిత్ర చెప్తుందండి. కానీ ఇప్పుడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు 45 ఉన్నాయి అని చెప్తున్నారండి. ఇన్ని కోట గోడలను దాటుకొని మనం ముందుకు వెళ్తే మధ్య కోట వస్తుంది. అదే మనం ఇప్పటి వరకు చెప్పుకున్నది రాజులు ఉండేది మధ్య కోట అని చెప్పేసి. రాజులే ఉన్నారో లేదంటే అది స్వయంభూ శివాలయానికి కట్టించిన కోటో మనకి ఇప్పటికీ కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అది పరిశోధనలు చేస్తూనే ఉన్నారండి. దాంట్లో సింహాసనాలు అయితే ప్రస్తుతానికైతే మనకి కనపడుతున్నాయి అంతే.
ఇదిగోండి మీకు చూపిస్తున్నది ఇప్పుడు కుష్ మహల్ అంటున్నామండి మనమైతే ప్రస్తుతానికి. కానీ అంతకుముందు అది సిద్దాబ్ ఖాన్ ప్యాలెస్ అనేవాళ్ళు అంట అండి. 15th సెంచరీలో సిద్దాబ్ ఖాన్ అనే సైనికుడు దీన్ని నిర్మించాడని చెప్పేసి సిద్దాబ్ ఖాన్ ప్యాలెస్ అన్నారంట అండి. నేను సైనికుడు అని ఎందుకు అన్నానంటే ఆయన అంతకుముందు సైనికుడు అండి, తర్వాత ప్రమోట్ అయ్యి ఆయన ఒక తహసీల్దార్ లాగా అయిపోయి ఇప్పుడు ఆ ప్యాలెస్ని కట్టించే అంత స్థాయికి ఎదిగాడండి. నిజానికైతే ఆయన సైనికుడు అండి. సైనికుడిగా ఉన్నప్పుడు ఆయన పేరు సీతాపతి రాజు అండి. ఎప్పుడైతే ఆయన పనితీరు అది అంతా చూసి ఢిల్లీ సుల్తాన్లు ఆయనకి సీతాబ్ ఖాన్ అని చెప్పేసి బిరుదు ఇచ్చారంట అండి. ఆ బిరుదుతో పాటు ఆయనకి ఒక ప్లేస్ కూడా అప్పచెప్పారంట అండి. ఆ ప్లేస్లోనే ఆయన ఈ ప్యాలెస్ కట్టించడం జరిగింది. అయితే సీతాబ్ ఖాన్కి మొదటి నుండి కాకతీయ రాజులు అంటే చాలా ఇష్టం అంట అండి. వాళ్ళ కీర్తి ప్రతిష్టలు అవన్నీ అంటే చాలా ఇష్టము. వాళ్ళు కట్టించిన గుళ్ళు శిల్పాలు అవన్నీ అంటే ఆయనకు చాలా ఇష్టము. ఎందుకంటే ఆయన నార్మల్గానే ఫస్ట్ నుండి హిందూ కాబట్టి ఎప్పుడు ఆయన ముస్లిం కింద కూడా కన్వర్ట్ అవ్వలేదని చాలామంది చరిత్రలు చెప్తున్నాయండి. అయితే ఆయన ముస్లిం కింద కన్వర్ట్ అవ్వలేదు కాబట్టి బిరుదు కింద ఓన్లీ సీతాబ్ ఖాన్ అని చెప్పేసి ముస్లిం రాజుల వాళ్ళకి ఎదురు తిరగడానికి అప్పట్లో అవకాశం ఉండకపోయేది కాబట్టి వాళ్ళకి ఆయనకి ఆ పేరు మాత్రం ఇచ్చారు. కానీ ఇప్పటికి కూడా మనం చూడొచ్చు ఈ సీతాబ్ ఖాన్ ప్యాలెస్లో ఇవంతా ఇప్పుడు కాకతీయ రాజులు కట్టించిన శిల్పాలు అన్నీ మనం చూడొచ్చు అండి. మనం ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో మనకి నంది కూడా చూడొచ్చు, అదే కాకుండా శివలింగాన్ని కూడా చూడొచ్చు. అంటే ఇంకా అర్థం చేసుకోండి ఆయనకి ఎంత ఇష్టమో కాకతీయ శిల్పాలు అవన్నీ అంటే. అయితే మనము ఈ కోట మధ్యలో మనము ఒక పెద్ద ఫౌంటైన్ లాంటిది చూడొచ్చు అండి. అంటే ఇప్పటికీ కూడా చాలామంది అది ఏమన్నా స్విమ్మింగ్ పూలా లేకపోతే నార్మల్గా గుడికి వెళ్ళడానికి అలా బాత్ చేసి వెళ్ళే వాళ్ళ, లేదంటే అది అసలుకి దేనికి అనేది ఇంకా కొంతమంది అనుమాన పడుతూ ఉంటారండి. కొంతమంది ఇప్పుడు మనకి హిస్టరీలో రాసిన ప్రకారం అయితే అది ఒక పెద్ద ఫౌంటైన్ అంట అండి. సీతాబ్ ఖాన్ ఉన్నప్పుడు అయితే అది ఒక ఫౌంటైన్. అది అందరికీ ప్రజలందరికీ చూడడానికి చాలా ఫన్గా చాలా బాగా ప్రశాంతంగా రిలాక్స్ని ఇచ్చేదంట అండి. చూడడానికి చాలా వండర్ఫుల్గా బ్యూటిఫుల్గా ఉండేదంట. అయ్యేసరికి ఇక వాళ్ళు ఇది ఖుషి ఇస్తుంది కాబట్టి కుష్ మహల్ అన్న పేరు కూడా పెట్టారని చెప్పేసి ఒక స్టోరీ అయితే ఉంది. కాకపోతే ఇంకో స్టోరీ ఏంటంటే 15th సెంచరీలో ఇంకా ముస్నూరు ఈ నాయకులు ఏం చేశారంటే ఇంకా ఆయన మీద దండయాత్ర చేసేసి ఇంకా యుద్ధం ప్రకటిస్తే సీతాబ్ ఖాన్ ఇంకా పారిపోయాడు అని కళింగ రాజుల దగ్గరికి పారిపోయాడన్న ఒక స్టోరీ కూడా ఉంది. ఆ టైంలో గోల్కొండ రాజులు ఈ కోటని ఇంకా వాళ్ళు స్వాధీనం చేసేసుకొని ఇంకా వాళ్ళు మీటింగ్స్కి అక్కడ ఖుషీగా ఎంజాయ్ చేసేవాళ్ళు అని చెప్పేసి వాళ్ళు కుష్ మహల్ అన్న పేరు పెట్టుకున్నారు అని అయితే ఇంకా చరిత్ర ఉంది. దీంట్లో మనం చిన్న చిన్న గుండ్లు కూడా చూడొచ్చండి. ఆ గుండ్లు దేనికి ఉపయోగిస్తారంటే అప్పట్లో ఇంకా శత్రువుల పైకి ఇట్లా గన్నులాగా పేల్చేవాళ్ళు కదండి, అట్లా దాంట్లో ఆ గుండ్లు ఉపయోగించే వాళ్ళని చెప్పేసి ఆ చిన్న చిన్న గుండ్లను కూడా స్టోర్ చేయడం జరిగింది. ఇంకా మీకు ఈ కోట మొత్తం నేను చూపిస్తున్నాను. ఇంకా దీంట్లో పైన పెద్ద పెద్ద దూలాలు ఉన్నాయండి. ఆ దూలాలే పైన అంత పెద్ద కప్పుని మోస్తున్నాయండి ఆ దూలాలు. తుగ్లక్ సైన్యం ఎప్పుడైతే కాకతీయుల రాజ్యాన్ని వాళ్ళు ఆక్రమించుకున్నారో దాని తర్వాతనే ఈ మహల్ కట్టారు అని చెప్పేసి కూడా ఒక కథ ఉందండి. ఎందుకంటే వాళ్ళు కట్టించిన కొన్ని భవనాలు సేమ్ ఇలానే ఉంటాయంట అండి. అంటే ఇది కొంచెం ఇలా పడిపోతున్నట్టు అంత పెద్ద పెద్ద గోడలు అంత దర్వాజలు అప్పుడు వాళ్ళ కట్టించిన కట్టడాలు లాగానే సేమ్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళ హయాంలోనే దీన్ని కట్టారన్న ఒకటి చరిత్ర కూడా ఉందండి. అంటే పూర్తిగా మనకి ఎగ్జాక్ట్గా ఈ హాల్ దేనికి కట్టించారు అని మాత్రం ఎగ్జాక్ట్గా అయితే ఎవ్వరికి తెలియరాలేదంటే. ఎందుకంటే దీనిపైన ఉండే ఏ రకమైన శాసనాలు కానీ ఏమి లేవంట అండి. ఈ హాల్కి పక్కన మనం పెద్ద పెద్ద మెట్లు చూడొచ్చు. అది ఆ పెద్ద పెద్ద మెట్లు ఎక్కేసి పైన భవనం పైకి చేరుకొని మనం వరంగల్ చుట్టుపక్కల ఉన్న అందమైనది పరిసరాలు మొత్తం చూసి ఆస్వాదించవచ్చు అండి. కానీ ఇప్పుడు అది మాత్రం క్లోజ్ చేశారు. ఎవరో రీసెంట్గా అది పైన నుండి పడ్డారని చెప్పేసి రీసెంట్గా ఇప్పుడు దాన్ని అయితే వెళ్ళనివ్వట్లేదండి, క్లోజ్ చేసేసారు ఆ మెట్లని. ఇంకా లోపల ఆ హాల్ని మాత్రం కొంతమంది ఏమో ఆడియన్స్ హాల్ కింద కూడా యూజ్ చేశారని చెప్పేసి అంటారు. మనకి ఆ దర్వాజాల నుండి చాలా ప్రశాంతమైన గాలి వెలుతురు బాగా ఉండిద్దండి. పైన మనకి ఇప్పుడు
అప్పుడు మనకి తెలియని కలపతోని పైన వేశారు, పై కప్పుని నిర్మించారు అని చెప్పేసి కూడా అంటది. అంటే ఇప్పటి వరకు అది ఎందుకు కూలకుండా ఉండిందంటే లోపల పెద్ద పెద్ద దూలాలు ఉంటాయండి. ఆ పెద్ద పెద్ద దూలాలే ఆ పై కప్పుని మోస్తున్నాయి. అందుకే ఇప్పటి వరకు ఆ మహల్ పడిపోకుండా ఉంది అని చెప్పేసి కూడా చెప్పారండి. అంటే అది వాళ్ళ హయాంలో, తుగ్లక్ల హయాంలో కట్టించారు. కానీ తర్వాత ఈ కుతుబ్ షాహీ అది వాళ్ళది పాలన వచ్చినప్పుడు దాని కింద ఈ సీతబ్ ఖాన్ అనే అతను ఇంకా ఈ ప్యాలెస్కి రావడం జరిగింది. సీతబ్ ఖాన్ వచ్చిన తర్వాత ఆయన గవర్నర్ అండి, ఇక్కడ వరంగల్కి గవర్నర్ కింద పనిచేశారు. కాబట్టి ఆడియన్స్ హాల్ కింద ఆయన యూజ్ చేసుకునే వాళ్ళు అని కూడా ఒక స్టోరీ ఉందండి. సో ఆయన అట్లా ఆడియన్స్ హాల్ కింద యూజ్ చేసుకున్నారు కాబట్టి అలా ఫౌంటైన్ అదంతా కట్టించారు అని కూడా ఉంది. ఇది ఒక పెద్ద దర్వాజాలో నుండి మాత్రమే లోపలికి పోగలమండి మనము. ఇంకా చుట్టుపక్కల ఉన్న చాలా దర్వాజాలు ఉన్నాయి కానీ అది మొత్తము వీటి జాలలు పెట్టి క్లోజ్ చేసి ఉంది. కానీ వెనక వైపుకి ఎగ్జాక్ట్గా ఇటు నుండి ఎంటర్ అయ్యి వెనక నుండి వెళ్ళిపోయే విధంగా కూడా ఒక పెద్ద దర్వాజా లాంటిది ఉండిద్దండి. ఇంకా లోపల చెప్పాను కదా చిన్న చిన్న గుండ్లు అవి ఉంటాయి. ఇక ఇలా చిన్న చిన్న గదులు అన్నిటికీ యూజ్ చేసుకునే వాళ్ళు. అంటే కొంచెం ఫుడ్ స్టోరేజ్కి, కొంచెం ఇలా సైనికులు ఇలా గుండ్లని స్టోరేజ్కి అలా యూజ్ చేసుకున్నారు అని కూడా ఒక చరిత్ర ఉందండి. ఇప్పుడు మనకి పైకి చూపిస్తున్నాను కదా, ఈ దూలాల వల్లనే పైన కప్పు పడిపోకుండా ఉంది అని చెప్పేసి కూడా ఒక చరిత్ర ఉందండి. ఇంత పెద్ద చరిత్ర ఉన్న కాకతీయులది రాజ్యం అంతా ఎలా పతనం అయిపోయిందంటే ఇంకా యుద్ధాలకైతే మాత్రం వాళ్ళు లొంగలేదండి. మొత్తం కొదమ సింహాల్లాగా మీద పడేసి మొత్తం ఇంకా అందరిని చెల్లా చెదరు చేసేసి యుద్ధంలో అయితే ప్రతి ఒక్క యుద్ధంలో గెలిచారండి. కాకపోతే ప్రజల్ని అడ్డు పెట్టుకొని ఆ తుగ్లక్ ఖాన్ అలా చేయడం వల్ల లొంగిపోయారు. కానీ మన కాకతీయులు చూడండి ఎంత అందమైన శిల్పాలు, ఇప్పటికి కూడా ఆ ఆర్కిటెక్చర్ అంతా ఇంకా అలానే చెక్కు చెదరకుండా ఉంది. ఇదనే కాదు, నేను మొన్న రామప్ప టెంపుల్ని కూడా మన యూట్యూబ్లో పెట్టడం జరిగింది కదా, దానిపైన ఉన్న శిల్పాలను కూడా మీరు చూసి ఉండొచ్చు. పక్కనే ఉన్న స్వయంభూ దేవాలయాన్ని మాత్రం వాళ్ళు అసలు టచ్ కూడా చేయలేకపోయారంట అండి. దాని చరిత్ర కూడా నేను సెపరేట్గా చెప్తాను. అసలు ఎందుకు ఆ గుడి మహత్యం ఏంటి, ఆ గుడిలోకి ఎందుకు టచ్ చేయలేకపోయారు, ఆ గుడి ఇప్పటికి కూడా అలానే ఉంది, అసలు ఎందుకు మన గవర్నమెంట్ అయితే అప్పట్లో అన్ని పూజలు అందుకున్న ఆ దేవుని మన గవర్నమెంట్ ఇప్పుడైతే వదిలేసిందండి. కానీ ఆ దేవాలయాన్ని మాత్రం మన గవర్నమెంట్ ఆదుకుంటే మాత్రం చాలా బాగా రన్ అయ్యి నిత్యం పూజలు అందుకుంటాడండి ఆ శివయ్య. అది కూడా ఒకసారి గవర్నమెంట్ చూసుకోవాలని చెప్పేసి అనుకున్నాను నేనైతే. ఇంత ఫైన్ కట్టడాలు అయితే నేనైతే ఎక్కడ చూడలేదు. కానీ ఇక్కడే అసలుకి మనకి కాకతీయుల కోట అని చెప్పేసి మన చరిత్ర నిండా ఉంది. కానీ ఎందుకో ఆ భవనం ఆనవాళ్ళు మాత్రము ఇప్పటికి కూడా కనుక్కోలేకపోతున్నారు. అది భూస్థాపితం అయిపోయాయో లేదంటే ఇక్కడ నుండి ఎక్కడైనా వాళ్ళు కట్టుకున్నారో లేదంటే ఇది శివాలయంలోనే వాళ్ళు నివసించే వాళ్ళు ఇంకా ఏదైతే మాత్రం ఇప్పటి వరకు అయితే కరెక్ట్గా అయితే ఏది జరగలేదండి. మనకి ఈ రాళ్ళు వెనక ప్లెయిన్గా రాయి ఉంటుందండి. ప్లెయిన్ రాయి ఎందుకు చూపిస్తున్నారంటే దాన్ని ఒక సైడ్ ఏమో శిలలు చెక్కి ఉన్నాయి, వెనక భాగంలోనేమో మొత్తం ప్లెయిన్ రాయి కనిపిస్తుందండి. ఇప్పుడు మనకి కింద కనిపిస్తున్న ఆ రాళ్ళనే వీళ్ళు ఇంత అందమైన శిల్పాలుగా చెక్కారండి. చూడండి బ్యాక్గ్రౌండ్లో ఆ రాళ్ళు ఉన్నాయి చూడండి, ఇదంతా ఇక గ్రానైట్ రాయి అండి. ఆ గ్రానైట్ రాయి పైనే ఇంకా మొత్తం శిల్పాలని అలా వాళ్ళు చెక్కి ఉంచారు. ఎంత బాగుందో కదండి. ఇక చిన్న చిన్న కోటలు, చిన్న చిన్న గదులు ఇవన్నీ చూడొచ్చు. ఎందుకంటే అప్పట్లో శత్రువులు వచ్చినప్పుడు ఇక సైనికులు ఫాస్ట్గా ఉరుకుంటూ వచ్చేసి ఇక్కడ నుండి బాణాలు వదలడము, లేదంటే వాళ్ళు ఇక్కడ అప్పట్లో చెప్పేవాళ్ళు కదండి చరిత్రలో కొన్ని కిలోమీటర్ల దూరం వరకు సైనికులకి కనపడేది. అంటే ఆ దుమ్ము ధూళి, ఆ గుర్రాలు అరుపులు, గుర్రాలు వచ్చే శబ్దము, ఆ గుర్రాలు లేపే ధూళి అంతా వీళ్ళకి సైనికులకు కనపడి ఆ శత్రువులు ఎంత దూరం నుండి వచ్చినా పసిగట్టగలిగే అంత ఎత్తున, అంటే ఈ ఒంటి కొండ పైన మనకి అది కనపడుతుందండి. ఆ పైన నుండి అంత దూరం నుండి వచ్చే శత్రువులు వాళ్ళు కనపడే వాళ్ళంట. అసలు ఇక్కడ నుండే కొన్ని కిలోమీటర్ల దూరం
దూరంలోనే ఆ 3 పెద్ద పెద్ద మట్టి గోడలు అడ్డుగా ఉన్నాయి. నేను చూపించాను కదా జూమ్ చేసి ఇందాక. అంటే అంత దూరం నుండి వచ్చే శత్రువులని ఇంకా సైనికులు కనిపెట్టే వాళ్ళంట. అలా ఫాస్ట్గా అలర్ట్ అయిపోవడానికి ఈ కోటకి పైకి ఎక్కడానికి కూడా మెట్లు ఉన్నాయి. అప్పట్లో ఇది గుడి, ఈ గుడిలో శివలింగం ఉంది అని చెప్పేసి అనేవాళ్ళండి. కానీ ప్రస్తుతానికైతే దీంట్లో శివలింగం లేదండి. జస్ట్ ఊరికే ఇట్లా శిథిలం అయిపోయిన గుడి టైప్లో ఉంది. కానీ మనం ఇక్కడ ఏ రాళ్ళు చూసుకున్నా కానీ ఏది ఒకటి ఈ మెషర్మెంట్తోనే ఈ రాయిని తీసుకొని ఇట్లా పేర్చి కట్టారు అని చెప్పేసి మాత్రం లేదండి. ఒక రాయికి సంబంధం లేకుండా ఒకదాని మీద ఒకటి కుదేసి అలా కట్టినట్టు ఉంటాయి. ఇప్పుడు ఈ స్తంభాలు ఉన్నాయి కదండి, స్తంభాల్లో మనకి చిన్న చిన్న హోల్స్ లాగా ఉంటాయండి ప్రతి ఒక్క స్తంభాల్లో. ఇప్పుడు మనము మంచాలు చూసుకున్నట్టయితే ఇప్పట్లో చెక్క మంచాలు ఒక మంచానికి ఒకటి దానికి హోల్స్ ఉంటాయి చూడండి, ఇలా బిగించడానికి. అలా ఈ రాళ్ళ మధ్యలో అట్లా హోల్స్ వాటి కోసం బిగించడానికి ఉపయోగించే వాళ్ళని చెప్పేసి అంటారు. అంటే ఆ స్తంభం అంతా ఒకటే రాయి కాదండి, ఒక రాయిని అట్లా 4 భాగాలుగా చేసి ఒకదాని మీద ఒకటి పేర్చి అట్లా 4 భాగాలు కూడా 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శిల్పాలను చెక్కి అట్లా ఒకదాని మీద ఒకటి పేర్చి ఒక స్తంభం లాగా నిలబెట్టారంట అండి. అంత పైకి నాకు తెలిసి గజ ఏనుగులు అలా ఉండేవి కావచ్చండి పైకి లేపడానికి. మనకి ఈ కాలంలో పుక్లిన్స్ అవన్నీ ఎలా ఉన్నాయో ఇంకా ఆ టైంలో అలా ఉండేవి కావచ్చండి. కానీ మాకైతే ఈ చరిత్ర కాకతీయ రాజుల చరిత్ర తెలుసుకునే కొద్ది అయితే నాకైతే చాలా బాగా అనిపిస్తుందండి. మన స్కూల్ టైంలోనే యాక్చువల్లీ ఈ చరిత్ర అంతా ఉంది, కానీ అప్పట్లో మనకి ఇంకా కొంచెం అర్థమైపోయి కొంచెం అర్థం కాకుండా ఉండేది కదా. నాకు ఇప్పుడైతే ఈ చరిత్ర అంతా తెలుసుకునే కొద్ది అయితే మా వరంగల్ చరిత్ర ఇంత ఉందా అనిపించే అంత బాగా అనిపించిందండి. కానీ చాలా బాగుందండి. అసలు మనము ఈ మూవీ రుద్రమదేవి మూవీ వచ్చింది కానీ కొంచెం ఫాల్స్ అనిపించింది, కొంచెం రియల్ అనిపించింది. ఎందుకంటే చరిత్ర ప్రకారం చూసుకున్నట్టయితే అంత కరెక్ట్గా అయితే లేదు ఆ మూవీలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ఇలాంటి కోట చరిత్రలు ఇవన్నీ మీరు కూడా తెలుసుకోండి. ఎందుకంటే ఆనాటి కాలం హిస్టరీ ఏది మనకి చెరిగిపోకుండా మనకి ఒక మెమరీగా మన పిల్లలకి కూడా చెప్పుకునేలాగా ఉండిద్దని చెప్పేసి ఒక చిన్న ప్రయత్నం కింద ఈ వీడియో చేస్తున్నానండి. నాకు చాలా బాగా అనిపించి మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.